నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్లు కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో టీడీపీ, జనసేన కూటమిలోకి కొత్త ఎంపీ అభ్యర్థులు జాయిన్ అవుతున్నారు. ఆ కొత్త 5గురు ఎంపీ అభ్యర్థులు ఎవరు అనే విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సార్, మనం ఎవ్రీడే చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి ఎవరో ఒకరు జంపింగ్లు అవుతూనే వస్తున్నాయి. అవునండి. సో ఈ నేపథ్యంలోనే కొత్తగా ఒక 5గురు ఎంపీ అభ్యర్థులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ అవబోతున్నారు అనేది సమాచారం. అవును. సో టీడీపీ, జనసేన కూటమిలోకి వస్తున్నారు అని. అవును. సో ఎవరు వాళ్ళు ఏంటే కదా? డెఫినెట్గా ఇప్పుడు 5 జోన్లు కంటే ఎవరికాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాలు ఇప్పుడు పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏ జోన్కి ఆ జోన్ తీసుకుంటూ ఉన్నారు రాజకీయ పార్టీలు. బీసీలు ఎక్కువగా హక్కును చేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రయత్నం చేస్తారు. ఓపెన్ సీట్లు కూడా బీసీలకు ఇచ్చి ఎంపీలుగా నిలబడుతున్నారు. దానికి ఉదాహరణ ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ భార్యని విశాఖపట్నం ఎంపీగా నిలబడటం. తూర్పు కాపు సమాజానికి చెందిన వ్యక్తి ఫస్ట్ టైం వైసీపీ చాలా స్ట్రాటజీగా వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఇంట్లో ఒక ఎంపీ 4 ఎమ్మెల్యేలు ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి. ఇది బొత్స గారి ఫ్యామిలీలోనే. మొత్తం మీద విజయనగరం చూసుకున్న, విశాఖపట్నం చూసుకున్న 7 తూర్పు కాపులు ఎమ్మెల్యేలకి ఒక 2 ఎంపీలకి ఇచ్చారు వైసీపీ పార్టీ. అంటే ఎంత స్ట్రాటజీగా వెళ్తుందో దాన్ని బట్టి ఇదే వేగంతో, ఇదే ఆలోచనతో టీడీపీ కూడా ముందుకెళ్తుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే విజయనగరం నుంచి ఇప్పుడు 5 జోన్లు తీసుకుంటే ఉత్తరాంధ్ర చాలా కీలకం. విశాఖపట్నం బీజేపీ కావాలని కోరుకుంది. అదే సమయంలో విజయనగరం నుంచి టీడీపీ తరఫున గేదెల శ్రీనుబాబు అని చెప్పి ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన ఉద్దానం సమస్యను బయటికి పవన్ కళ్యాణ్ గారితో పాటు మొదట్లో పనిచేశాడు. ఆ తర్వాత వైసీపీలో కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతున్నాడని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ కలిశాడు. ఉత్తరాంధ్రలో ఎంప్లాయ్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి. వలసలు వెళ్ళిపోతున్నారు. 50 లక్షల మంది వలస వెళ్ళారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఈరోజు దేశంలోనే అత్యధికంగా 30,000 మంది ఎంప్లాయ్మెంట్ కల్పించిన యువ పారిశ్రామికవేత్త. 41 సంవత్సరాల వయసు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసి ఈరోజు ఉత్తరాంధ్ర కోసం ఆయన పోరాటం చూసేసి టీడీపీ స్వయంగా ఆహ్వానించింది. దాంట్లో భాగంగా టీడీపీ జనసేనలో పొత్తుగా అతన్ని విజయనగరం ఎంపీగా పోటీకి నిలబెట్టబోతున్నారు. అతను జోన్ 1 నుంచి. జోన్ 2 నుంచి ఎప్పటి నుంచి ఎదురవుతున్న వైసీపీలో చాలా తీవ్రంగా ఎప్పుడు ప్రతిఘటించే వ్యక్తి రఘురామకృష్ణరాజు. RRR అంటారు. ఆ రఘురామకృష్ణరాజు మొన్ననే రిజైన్ చేశాడు. ఆయన నేను ఏ పార్టీలోనే వెళ్తానన్నాడు. టీడీపీలో వెళ్తాడా, జనసేన వెళ్తాడా, బీజేపీ వెళ్తాడా మొన్నటిదాకా ఎదురు చూశారు. ఆయన టీడీపీ నుంచి నర్సాపురం నుంచి పోటీ చేయబోతున్నారు జోన్ 2 నుంచి. అందులో బలమైన రాజుల సమాజ వర్గం. అదేవిధంగా వైసీపీని ఆ విధంగా డైరెక్ట్గా వైసీపీ ఎంపీగా ఉంటేనే వైసీపీని వ్యతిరేకంగా, జగన్ వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తి నియోజకవర్గానికి 3 సంవత్సరాలు వెళ్లకుండా చేశాడు అధికార పార్టీ. ఆ ఇదితో ఆయన ఉన్నాడు. ఆయన నర్సాపురం నుంచి పోటీ చేశాడు. ఇక జోన్ 3 నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన గత ఎలక్షన్స్లో చాలా ఆర్థికంగా హెల్ప్ చేశాడు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వైసీపీ పార్టీ తరఫున నెల్లూరు నుంచి. ఆయన కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. ఇక జోన్ 4 వచ్చేసరికి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ. ఆయన కూడా వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అవుతారు. ఇక జోన్ 5 వచ్చి లావు కృష్ణదేవరాయలు. ఈయన కూడా వైసీపీ ఎంపీ నర్సాపేట. ఆయనకున్న సిట్టింగ్ ఎంపీ ఆయన కాదని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేదలికి ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నాడు. అంటే ఈ 5గురు ఎంపీ అభ్యర్థులు టీడీపీ, జనసేన కూటమిలోకి రావటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? డెఫినెట్గా సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా ఆ యొక్క పరిస్థితులను బట్టి ఇప్పుడున్న అధికార పార్టీని కూడా కాదని ప్రతిపక్షానికి వస్తున్నారంటే అక్కడ గెలవలేమనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఏ విధంగా చూసుకున్న సామాజిక సమీకరణలతో ఆయా పార్టీలు ముందుకెళ్తున్నాయి. మీరు అన్నట్టు నైట్ ఈరోజు చూసిన వాళ్ళు రేపు పార్టీలు ఉంటలా. ఆ ఈక్వేషన్స్లో ముందుకెళ్తున్నారు ఎవరికోరు. ప్రతి అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ దిశగానే ఈ రోజున ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు ఎంపీలు అనేది చాలా కీలకం. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 25 ఎంపీలు కూడా రేపు బీజేపీకి కావచ్చు, ఇటు రేపు ఏదైనా సెంట్రల్ అడగాలంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలు తీరాలంటే ఈ ఎంపీల ద్వారా పార్లమెంట్లో, రాజ్యసభలో అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3 సీట్లు ఆల్రెడీ జనసేనకి ఇచ్చారు. కాకినాడ, అనకాపల్లి, ఇంకోటి మచిలీపట్నం. అంటే ఆయా ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు ఏమిటి? అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలవలేని వాళ్ళు ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఏ మేరకు ఉంటుంది? ఏ రకంగా టీడీపీకి లాభం చేకూరే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా టీడీపీ ఎట్లా చేస్తుందంటే వైసీపీ నుంచి స్ట్రాటజీగా బొత్స ఫ్యామిలీకే ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఆయన తరఫున 2 ఎంపీలు దాదాపుగా వచ్చినాయి. 7 ఎమ్మెల్యేలు ఇచ్చారంటే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు 35 నుంచి 40% సామాజిక ఉన్నది. తూర్పు కాపులతో పాటు కాపులు కూడా కలిస్తే 50% ఉన్నది. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. బీసీలో ఎక్కువగా
ఉన్న రెండో సామాజిక వర్గం ఏంటంటే యాదవుల తర్వాత తూర్పు కాపులే. ప్రతి కాన్స్టిట్యున్సీలో మీరు చూసుకోండి, ఒక విజయనగరం కాన్స్టిట్యున్సీలో చీపురుపల్లి, నెల్లిమర్ల ఇవన్నీ కూడా చూసుకుంటే, గజపతి నగరం, విజయనగరం ఇవన్నీ చూసుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో 45% తూర్పు కాపులు, బలిజలు ఉన్నారు. అట్లా వాళ్ళకి సీట్ ఇచ్చి ఒక సోషల్ ఈక్వేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే దూరంలో టీడీపీ కూడా అదే స్ట్రాటజీతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారనే భావన వాళ్ళలో కలగాలి అంటే డెఫినెట్గా ఆ వర్గానికి చెందిన వ్యక్తినే, బలమైన సమాజ వర్గం చెందిన వ్యక్తిని, ఆర్థికంగా ఉన్న వ్యక్తిని ఎదుర్కోవాలి. ఆ ఈక్వేషన్స్లోనే ఈరోజు విశాఖపట్నం బీజేపీకి వెళ్ళిన విజయనగరాన్ని శ్రీకాకుళం ఎడిదిరిగి అక్కడ ఎర్రనాయుడు గారు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు, నెక్స్ట్ మళ్ళీ పోటీ చేయబోతున్నాడు. ఇక విజయనగరం చాలా కీలకం. ఒకప్పుడు విజయనగరం సస్యశ్యామలంగా ఉన్న విజయనగరాన్ని గజపతి రాజులు ఆ రోజు పరిపాలించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా విజయనగరం ఈరోజు వలసలమయమైపోయింది. తర్వాత పంటలు సరిగ్గా లేవు, అది ఎక్కువ మంది వలస వెళ్ళి చాలా ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితులు ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు. అటువంటి ఆయన విజయగజపతిరాజు, ఆయన ఇప్పుడున్న వాళ్ళ అమ్మాయి అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది విజయనగరం. అప్పుడు ఎంపీ సీట్ని ఆయన ఇంట్రెస్ట్ చూపించడం, అదే సమయంలో ఎవరు సమర్థులంటే ఈయన పేరు వినపడుతుంది, గేదెల శ్రీనిబాబు. ఆయన అయితే ఉత్తరాంధ్ర ప్రజలకు చేయగలనే ఆలోచన ఉంది. ఆయన రైతు సదస్సులు, దాంతోపాటు యువత సదస్సులు కూడా పెట్టి వాళ్ళలో అవేర్నెస్ కలగజేసి అనేక మంది ఎంప్లాయ్మెంట్ కలగజేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభావం ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడింటి మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఈక్వేషన్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంచి నిర్ణయం అక్కడ తీసుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆ ఈక్వేషన్ కలిసి వస్తుంది ఉత్తరాంధ్ర. ఇకపోతే రఘురామ కృష్ణరాజు ఏదో ఒక ఫైర్ బ్రాండ్గా ముందు ఎప్పుడూ లైవ్లో ఉంటున్నాడు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. కాబట్టి అతను కూడా మొదటి నుంచి కూడా నమ్ముకుంది ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ రెండు పార్టీలు లేకపోతే బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆ రోజు ఆయన అరెస్ట్ చేసిన తీరు, ఆయన్ని విపరీతంగా పోలీసులు చేత కొట్టించింది, ఆయన ఇప్పుడు కూడా మర్చిపోట్ల. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఉండే కూడా నర్సాపురం 3 సంవత్సరాలు వెళ్ళలేకపోయాడంటే ఇక పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఆయన కసితో ఉన్నాడు. ఆయన సీటు పొట్టపొట్టిగా అక్కడ ఉమపాల ఒక సోషల్ ఈక్వేషన్లో ఒక న్యాయవాదిని వైసీపీ పెట్టారు, ఒక లేడీని. అది ఈక్వేషన్స్లో రఘురామ కృష్ణరాజుకి ఇటు ఎక్కువ ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ బాగుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆ సీటు గెలిచే అవకాశం ఉంది. ఇకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన రాయలసీమ మొత్తం బాధ్యత తీసుకొని ఆర్థికంగా ఎంతో పార్టీ ఖర్చు పెట్టాడు. ఆయన కాదని నెల్లూరులో సీట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసరికి ఆయన అలకపోని వైసీపీకి రాజీనామా చేశాడు. చేసి ఈ రోజున అతన్ని కూడా, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే వీళ్ళందరూ చాలా బలమైన అభ్యర్థులుగానే భావిస్తున్నారు. అయితే ఇంత బలమైన అభ్యర్థుల్ని వైసీపీ ఎందుకు వదులుకుంది అనేది ఒకటి ప్రశ్న. అయితే మరోవైపు ఎప్పుడూ లేని విధంగా వైసీపీ రెడ్లకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇచ్చే వైసీపీ ఈసారి బీసీలకి ఖచ్చితంగా ఇవ్వాలి, ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది చూసింది. ఇటువైపు టీడీపీ మీరు చూసినట్లయితే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగానే కేవలం 25 సీట్లకు మాత్రమే బీసీలకు పరిమితం చేసింది అని. మీరు చెప్పింది కరెక్ట్. అపవాదం పోవాలంటే, ఎందుకంటే 25%, 4% ఉన్న కమ్మవారికి 25 ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చుకున్నారు కదా. ఎంపీలో అయితే న్యాయం జరగాలి అంటే ఏదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో అది బీసీలను హక్కును చేర్చుకోవాలి. మరి బీసీలకి 52% బీసీల పార్టీని టీడీపీగా భావించేది, బీసీలని క్యాప్చర్ చేయడానికి జగన్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి అదే బీసీ స్ట్రాటజీతో వీళ్ళు ముందుకెళ్ళాలి. వెళితే తప్పితే వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని తూర్పు కాపులను హక్కును చేర్చుకోవాల్సిన ఆవశ్యకత టీడీపీకి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వరకు సీట్లు ఇచ్చింది ఎమ్మెల్యే ప్రకారం వాళ్ళు ఇచ్చింది 19 సీట్లే, వాళ్ళు 52% ఉన్నారు. వాళ్ళు ఎక్కువ సీట్లు రావాలి. కాబట్టి ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు ఇవ్వడానికే ఇక్కడ విజయనగరం ఎంపీ విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల విషయంలో ఆల్రెడీ వైసీపీ 7 సీట్లు ఇచ్చేసింది తూర్పు కాపులకి. వీళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఇవ్వాల్సిన ఆవశ్యకత అక్కడ ఉన్నది. ఆ ఈక్వేషన్స్లో ముందుకెళ్తేనే బీసీలు టీడీపీని, జనసేన హక్కును చేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్రలో బీసీలు, ఇక్కడ రాజులు మనం చూసాం నర్సాపురం, ఉభయ గోదావరి జిల్లాలో. ఇకపోతే రెడ్డి సమాజ వర్గాన్ని అక్కడ తీసుకున్నారు. వైసీపీకి అత్యంత సన్నిహితులు వేమిరెడ్డి రావడం అంటే, వాళ్ళ భార్య కూడా రిజైన్ చేయడం రావడం అంటే మామూలు విషయం కాదు. రాయలసీమలో ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత మాగుంట ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ. మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట సుబ్బరామరెడ్డి కూడా, అటు పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ఎంపీ కూడా వదులుకున్నారు అక్కడ ఈక్వేషన్లో భాగంగా. తర్వాత అనేక ఈక్వేషన్స్లో ఆయనకి ఓటు వీళ్ళు వేయలేరు అనుకుంటే వదిలేసి మిగతా వాళ్ళని దగ్గర తీసుకుంటున్నాడు. ఆ ఈక్వేషన్స్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా స్ట్రాటజీగా ముందుకెళ్తే ఈ కూటమి ముందు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఒకవైపు వైసీపీ అభ్యర్థుల మీద అభ్యర్థుల జాబితాను విడుదల చేసేస్తుంటే ఇప్పటి వరకు కూడా జనసేన అలాగే టీడీపీ అభ్యర్థులను విడుదల చేయకుండా కాముగా ఉండటానికి రీజన్, సో వాళ్ళు విడుదల చేసిన తర్వాత వాళ్ళు పోటీగా ఎవరిని పెట్టచ్చు అనేది ఒక స్ట్రాటజీ తోటి వెళ్దామన్న ఉద్దేశంతోనేనా? అంటే వైసీపీ రిలీజ్ చేసింది ఓన్లీ సమన్వయకర్తల్ని 8 విడతలుగా రిలీజ్ చేశారు. ఒక్కొక్క ఇదిలో ఎమ్మెల్యేని ఎంపీ అభ్యర్థులుగా మార్చి, ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా మార్చి, అనేక మందిని తీసేసి మంత్రుల ప్లేస్లు కూడా మార్చి తీసేసింది. ఇప్పుడు కూడా
ఈ 8 విడతలు కూడా ప్రకటించిన వాళ్ళు అభ్యర్థి కాదు ఇక్కడ, అభ్యర్థులుగా ప్రకటించలా, ఓన్లీ సమన్వయకర్తలే. కాకపోతే వీళ్ళు స్ట్రాటజీగా ఫస్ట్ టైం 94 అభ్యర్థులని వీళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థులని టీడీపీ జనసేన ప్రకటించింది. 24 అభ్యర్థులు 5 మాత్రమే ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు, 24 ఇంకా మిగతా రిమైనింగ్ ఆయన ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మిగతా 54లో కూడా బీజేపీకి ఎన్ని ఇవ్వాలనే పాయింట్లో ఉన్నది. కాబట్టి వీళ్ళు అభ్యర్థులను ఏకంగా అంటే చంద్రబాబు నాయుడు గారి జీవితంలో 4.5 దశాబ్దంలో ఎప్పుడూ లేని విధంగా ఇంతమంది అభ్యర్థులు ప్రకటించడం ఇదే, అది ఆశ్చర్యంగా చూడాలి. కాబట్టి ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు, ఈ ఈక్వేషన్స్ ఏ విధంగా పొత్తుకు ముందుకు వెళ్తుందో మనం చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అంశంపై మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.